అక్కడ తాటాకుల మల్లయ్య అని అతని కూతురు సుమతిని చూస్తారు. సుమతి చాలా అందంగా ఉంటుంది. వాళ్లందరికీ బాగా నచ్చుతుంది. సత్యానికి కూడా అమ్మాయి బాగా నచ్చుతుంది. వాళ్లమ్మ పార్వతమ్మకు కూడా ఈ సంబంధాన్ని చేసుకోవాలని ఆరాటపడుతుంది. అలా అందరికీ పెళ్లికూతురు నచ్చడంతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. అలా సత్యానికి మరియు సుమతికి వివాహం నిశ్చయమై వారి ఇరువురికి ఒక మంచి సమయంలో వివాహం జరుగుతుంది. అలా పెళ్లైపోయిన తర్వాత సుమతి కూడా పార్వతమ్మను ఏ పని చేయనీయకుండా చూసుకుంటుంది. పార్వతమ్మ కూడా తనకు మంచి కోడలు దొరికిందని ఎంతో సంతోషించసాగుతుంది. ఇటు వీరరాజు కూడా వదినతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఆమె కూడా వీరరాజును సొంత తమ్ముళ్లాగా చూసుకునేది. అలా వాళ్ల కుటుంబమంతా చాలా ఆనందంగా ఉండేది. సత్యం కూడా సుమతి అభిమానాన్ని చూసి చాలా సంతోషించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఇది ఇలా ఉండగా ఒకరోజు సత్యం, వీర కలిసి సముద్రం నుండి తిరిగి వచ్చి వారికి చాలా పెద్ద చేప దొరికిందని, తమ్ముడు వీర ఎంతో కష్టపడని పట్టుకున్నాడని, సత్యం ఎంతో సంతోషించి ఆ ఆనందాన్ని తల్లితో భార్యతో పంచుకుంటాడు. ఇంతలో తల్లి పార్వతమ్మ, మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇంత సంతోషిస్తున్నారు, సరేగాని మీకు ఇంకొక విషయం చెప్తే ఎగిరి కంతేస్తారు అంటుంది. అప్పుడు సత్యం, వీర ఇద్దరూ ఏంటమ్మాది చెప్పు వెంటనే అనంటారు. అప్పుడు పార్వతమ్మ, అరే వీరా, నువ్వు త్వరలో బాబాయ్ కాబోతున్నోడా అనంటుంది. అందుకు సత్యం, వీర ఇద్దరు అన్నదమ్ములు సంతోషంతో కేకలు పెట్టి ఒకరినొకరు ఆనందంతో కౌగిలించుకుంటారు. అప్పుడు వీర, అన్నయ్యా, నువ్వు తండ్రి కాబోతున్నావు, నేను కూడా బాబాయిని కాబోతున్నాను అని ఆనందంతో కేకలు వేస్తాడు. అప్పుడు సత్యం సుమతి వంక చూసి, అవునా, ఇది నిజమా అంటాడు. అప్పుడు సుమతి సిగ్గుతో నవ్వుతూ అవునండి అంటుంది. అలా ఆ రోజు వాళ్ళింట్లో ఆనందంతో ఆ రోజు గడిచిపోతుంది. వాళ్ళందరూ సుమతిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ పని చేయకుండా, ఆమెకి ఏ కష్టం రాకుండా చూస్తూ ఉంటారు. ఇలా ఆమె 3 నెలల గర్భం దాల్చుతుంది. అలా రోజులు గడవసాగాయి. ఒకరోజు వీర తన స్నేహితులతో రాత్రంతా మందు తాకి రాత్రంతా ఇంటికి రాకుండా అక్కడే ఉండిపోతాడు. ఇంటి దగ్గర వాళ్లందరూ తల్లి వదినలు వీర ఇంకా రాలేదనడిగితే సత్యం, వాడు స్నేహితులతో ఈరోజు ఆనందంగా గడపాలని అనుకున్నాడని, ఈరోజు వాడింటికి రాడేమో అని నాకు ముందుగానే తెలుసని చెప్తాడు.